భారత్ జోడో యాత్ర 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాజేంద్రనగర్ టీపీసీసీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ముద్రాజ్ ఆధ్వర్యంలో గండిపేట మండల్ ఐదిర్షా కోట్ గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంచారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ ధర 500 రూపాయలు 9 రకాల కూడిన ఉచిత రేషన్ ఇస్తామని ఇంటింటికి ప్రచారం చేశారు. 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేయొద్దని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు అన్ని విధాలుగా మోసపోయారని కాంగ్రెస్ నేత కృష్ణారెడ్డి విమర్శించారు. భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా గౌరవనీయులు కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా ఆసియాడ్ జోడో యాత్ర బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బైరాగూడ నుంచి ప్రారంభమైంది. ఈ యొక్క కార్యక్రమానికి పిసిసి సెక్రటరీ రాజేందర్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు జ్ఞానేశ్వరన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండ్లగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ కమిటీ సభ్యులు, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్ సభ్యులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పెద్దలు రాహుల్ గాంధీ గారు చేపట్టిన యాత్రకు అనుసంధానంగా ఈ యాత్ర యావత్ తెలంగాణ రాష్ట్రం కొనసాగుతుంది. దీనిలో భాగంగా శంషాద్ మున్సిపాలిటీ పూర్తి చేసుకున్న తర్వాత బండ్లగూడ మున్సిపాలిటీలో దీన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలు, ఆలోచనలు వెళ్లాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం సూచించడం జరిగింది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న అన్ని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళు ఈరోజు రోజైతే రోజుకు ఒక కొత్త మాట, కొత్త పథకం తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారో ప్రతి ఒక్కటి తెలియజేస్తూ, అదేవిధంగా రేపు రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనుకుంటుందో 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలంగాణ